మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. మనందరి ఇళ్లలో బైబిల్ ఉంటుంది. ప్రతి ఆదివారం మనం చర్చికి తీసుకువెళ్తాం, ప్రతిరోజు చదువుతాం. కానీ ఎప్పుడైనా మీరు ఒక్క క్షణం ఆగి ఇలా ఆలోచించారా, అసలు ఈ బైబిల్ ఎలా వచ్చింది అని? ఇది ఆకాశం నుండి ఒకేసారి పుస్తకంలాగా కిందకి దిగి వచ్చిందా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద చరిత్ర ఉందా? ఇలా మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి బైబిల్ అనేది ఒక్క రాత్రిలో తయారైన పుస్తకం కాదు. దీని వెనుక కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఎంతోమంది త్యాగాలున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని అద్భుతమైన ప్రణాళిక ఉంది. చాలా మందికి బైబిల్ అంటే దేవుని వాక్యం అని తెలుసు, కానీ అది మన చేతిలోకి ఇప్పుడున్న రూపంలో బుక్ ఫార్మాట్లో రావడానికి జరిగిన ప్రయాణం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఈరోజు మనం చరిత్రలోకి వెళ్ళి అసలు బైబిల్ ఎలా రాయబడింది, ఎవరు రాశారు, ఏ భాషలో రాశారు, కాగితం లేని రోజుల్లో ఎలా భద్రపరిచారు అనే విషయాలను తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదు, ఇది మన విశ్వాసాన్ని బలపరిచే సాక్ష్యం. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాథమిక విషయం ఏంటంటే, బైబిల్ అనేది ఒకే ఒక పుస్తకం కాదు, సింగిల్ బుక్ కాదు. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. బైబిల్ అనేది ఒక పుస్తకం కాదు, అది ఒక గ్రంథాలయం. మనం బైబిల్ అని పిలిచే ఈ బైండింగ్ లోపల 66 వేర్వేరు పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు. ఇందులో మొత్తం 1189 అధ్యాయాలున్నాయి. ఒక లైబ్రరీలో రకరకాల పుస్తకాలుంటాయి కదా, అలాగే బైబిల్లో కూడా చరిత్ర ఉంది, కవిత్వం ఉంది, భవిష్యత్తు ఉంది, ఉత్తరాలున్నాయి, పాటలున్నాయి. బిబ్లియా అనే గ్రీకు పదం నుండే బైబిల్ అనే మాట వచ్చింది. దాని అర్థం చిన్న పుస్తకాలు అని. అంటే దేవుడు ఒక లైబ్రరీని మన చేతిలో పెట్టాడనమాట. మరి ఈ లైబ్రరీని కట్టడానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? సుమారు 1500 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 1400 ప్రాంతంలో మోషే కాలం నుండి మొదలు పెడితే క్రీస్తు శకం 90 నుండి 100 ప్రాంతంలో అపోస్తులుడైన యోహాను రాసిన ప్రకటన గ్రంథం వరకు సుమారు 15 శతాబ్దాల పాటు ఈ రచన సాగింది. ప్రపంచంలో మరే ఇతర పుస్తకానికి ఇంత సుదీర్ఘమైన చరిత్ర లేదు. సాధారణంగా ఏదైనా పుస్తకం రాస్తే ఒకరో ఇద్దరో రాస్తారు, కానీ బైబిల్ని సుమారు 40 మందికి పైగా రచయితలు రాశారు. ఇక్కడే అసలైన విచిత్రం ఉంది. మనమందరం ఒకసారి ఆలోచిస్తే ఈ 40 మంది కేవలం ఒకే కాలానికి చెందినవారు కూడా కాదు, ఒకే ప్రాంతానికి కూడా చెందినవారు కాదు, ఒకే భాష మాట్లాడేవారు కూడా కాదు, కనీసం ఒకే వృత్తివారా అంటే అది కూడా కాదు. వీళ్ళల్లో రాజులున్నారు, గొర్రెల కాపరులున్నారు, ప్రధానులున్నారు, జాలరులున్నారు, వైద్యులున్నారు, పన్ను వసూలు చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా 3 వేరు ఖండాలలో ఉండి రాశారు. మరి ఇంతమంది ఇంత టైం వేరియేషన్తో రాసినప్పుడు లాజిక్ ప్రకారం చూస్తే ఆ పుస్తకంలో గందరగోళం ఉండాలని ఎవరికైనా అనిపించవచ్చు. లాజిక్ ప్రకారం చూస్తే ఉండాలి. ఉదాహరణకు ఈరోజు మనం ఒక 40 మందిని పిలిచి పాలిటిక్స్ మీదో సైన్స్ మీదో ఒక పుస్తకం రాయమంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. ఒకరి మాటకి మరొకరి మాటకి అసలు పొంతనే ఉండదు. కానీ బైబిల్లో అద్భుతం ఏంటంటే, ఈ 40 మంది రాసిన 1500 ఏళ్లు గడిచినా అందులో ఉన్న సందేశం ఒక్కటే. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని రక్షణ ప్రణాళిక ఒక్కటే. రచయితలు మారారు, కానీ వారి వెనక ఉండి రాయించిన ఆత్మ మాత్రం ఒక్కడే. ఆయనే పరిశుద్ధాత్ముడు. అందుకే ఈ బైబిల్ దైవావేశం వలన కలిగిన గ్రంథం. మనం ఇప్పుడు చదువుతున్న బైబిల్ తెలుగులోనో ఇంగ్లీష్లోనో ఉంటుంది, కానీ అసలు బైబిల్ రాయబడినప్పుడు ఈ భాషలు లేవు. మరి దేవుడు ఏ భాషలను ఎంచుకున్నాడు? అవి ప్రధానంగా 3 భాషలు. మొదటిది హీబ్రూ భాష. పాత నిబంధనలో ఎక్కువ భాగం హీబ్రూ భాషలో రాయబడింది. ఇది ఇజ్రాయేలీల మాతృభాష. రెండవది అరామిక్. పాత నిబంధనలో కొన్ని భాగాలు దానియేలు గ్రంథం, ఎజ్రా గ్రంథాలు లాంటివి కొన్ని అరామిక్ భాషలో ఉన్నాయి. యేసు ప్రభు కాలంలో సామాన్య ప్రజలు మాట్లాడే భాష కూడా ఇదే. మూడవదిగా గ్రీకు భాష. కొత్త నిబంధన మొత్తం గ్రీకు భాషలో రాయబడింది. అప్పట్లో గ్రీకు అనేది ఈనాడు ఇంగ్లీష్లా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అన్నమాట. దేవుడు ఎంత గొప్పగా ప్లాన్ చేశాడో చూడండి. సువార్త అందరికీ అర్థం కావాలని అప్పట్లో అందరికీ వచ్చే కామన్ గ్రీక్ భాషలో కొత్త నిబంధన రాయించారు. ఇప్పుడు మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్దాం. అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్ లేదు, పెన్నులు లేవు, వైట్ పేపర్లు లేవు. మరి వాళ్ళు దేని మీద రాసుంటారు? మొదట్లో రాతి పలకల మీద చెక్కేవారు, మోసే 10 ఆజ్ఞల్లాగా. ఆ తర్వాత మట్టి పలకల మీద రాసేవారు. కానీ పెద్ద పెద్ద పుస్తకాలు రాయడానికి అవి సరిపోవు కదా. అందుకే అప్పట్లో 2 ముఖ్యమైన వస్తువులను వాడేవారు. ఒకటి పాపిరస్. ఇది నైలు నది ఒడ్డున పెరిగే ఒక రకమైన రెల్లు మొక్క. దాని కాండం కోసి పొరలు తీసి వాటిని అతికించి పేపర్ లాగా చేసేవారు. రెండవది పార్చ్మెంట్. ఇవి జంతువుల చర్మాలు. దీనిని శుభ్రం చేసి ఎండబెట్టి రాసేవారు. ఇది చాలా ఖరీదైనది, అలాగే ఎక్కువ కాలం మన్నికగలది. ఈ పేపర్లను ఒకదానికొకటి అతికించి ఒక పెద్ద చాపలాగా చుట్టేవారు. దీనినే గ్రంథపు చుట్ట అంటారు. లూకాసు వార్త రాయాలంటే సుమారు 30 అడుగుల పొడవున్న చుట్ట అవసరమయ్యేది. మనం ఒకసారి ఆలోచిస్తే ఈరోజు మనం జేబులో, ఫోన్లో బైబిల్ పెట్టుకుని తిరుగుతున్నాం. కానీ అప్పట్లో ఒక యెషయా గ్రంథం చదవాలన్నా ఒక పెద్ద బరువు మోయాల్సి వచ్చేది. దేవుడు మనకెంత కృపనిచ్చాడో కదా. పాత నిబంధన రాయబడక ముందు దేవుని కార్యాలు నోటి మాట ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి వెళ్ళేవి.
క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని తాతలు మనవళ్లకు అబ్రహాము కథలు, యోసేపు కథలు చెప్పేవారు. ఆ తర్వాత దేవుడు మోషేను ప్రేరేపించి రాయించడం మొదలుపెట్టాడు. యూదులు తమ లేఖనాలను ప్రాణంగా చూసుకునేవారు. వాటిని 3 భాగాలుగా విభజించారు. అందులో మొదటిది తోరా, ధర్మశాస్త్రం. ఇవి మొదటి 5 పుస్తకాలు. రెండవది నెవీయం అంటే ప్రవక్తలు. మూడవది కెతూవీం. ఇవి రాతలు, కీర్తనల వంటివి. యేసుప్రభువు భూమి మీదకి వచ్చే సమయానికి పాత నిబంధన గ్రంథం దాదాపుగా స్థిరపడింది. యేసుప్రభువు కూడా చాలాసార్లు లేఖనములలో రాయబడినది అని పాత నిబంధన నుండే కోట్ చేశారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. యేసుప్రభువు పుట్టకముందే చాలా మంది యూదులు వేరే దేశాలకు వెళ్లిపోవడం వల్ల వారు హీబ్రూ భాష మర్చిపోయారు. వాళ్ళ కోసం క్రీస్తుపూర్వం 200 ఆ ప్రాంతంలో పాత నిబంధనను హీబ్రూ భాష నుండి గ్రీకు భాషలోకి అనువదించారు. దీనినే సెప్ట్యుజెంట్ అంటారు. ఆదిమ క్రైస్తవులు ఎక్కువగా వాడింది ఈ గ్రీకు అనువాదాన్ని. ఇక కొత్త నిబంధన విషయానికి వద్దాం. యేసుప్రభు పరలోకానికి వెళ్లిన వెంటనే ఎవరూ పుస్తకాలు రాయడం మొదలు పెట్టలేదు. మొదట అపోస్తలులు యేసుక్రీస్తు గురించి నోటితో ప్రకటించారు. కానీ సంఘాలు పెరిగే కొద్దీ, అపోస్తలుల కాలం తగ్గే కొద్దీ తప్పుడు బోధలు రావడం మొదలయ్యాయి. అప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాతలు మొదలయ్యాయి. విచిత్రం ఏంటంటే కొత్త నిబంధనలో మొదట రాయబడింది సువార్తలు కాదు, పౌలు పత్రికలు. క్రీస్తు శకం 50 ఆ ప్రాంతంలో పౌలు సంఘాలకు ఉత్తరాలు రాశాడు. ఆ తర్వాత మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు కూడా రాశారు. చివరిగా యోహాను గారు ప్రకటన గ్రంథం రాశారు. అయితే మీరు అడగొచ్చు, మరి 27 పుస్తకాలు ఎందుకు? ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి కదా, తోమా సువార్త అని, యూదా సువార్త అని, వాటిని ఎందుకు తీసుకోలేదు అని. ఇది చాలా మంచి ప్రశ్నే. దీనికోసం సంఘ పెద్దలు కొన్ని కఠినమైన రూల్స్ పాటించారు. ఆ రూల్స్ ఏంటంటే, మొదటిగా అపోస్తలుల అధికారం. ఆ పుస్తకాన్ని రాసింది యేసు ప్రభు శిష్యుడా లేదా శిష్యులతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారా? ఉదాహరణకు మార్కు పేతురు శిష్యుడు, లూకా పౌలు శిష్యుడు. రెండవదిగా విశ్వవ్యాప్త ఆమోదం. అన్ని సంఘాలు అంటే యెరూషలేము నుండి రోము వరకు ఈ పుస్తకాన్ని దేవుని వాక్యంగా అంగీకరిస్తున్నాయా లేదా? మూడవదిగా సత్యం. ఆ పుస్తకంలోని బోధన యేసు ప్రభువు బోధలకు విరుద్ధంగా ఉందా లేదా? ఈ టెస్టులన్నీ పాస్ అయిన వాటిని మాత్రమే దేవుని వాక్యంగా స్వీకరించారు. క్రీస్తు శకం 397లో కార్తేజ్ కౌన్సిల్లో ఈ 27 పుస్తకాలను అధికారికంగా నిర్ధారించారు. అంటే మనుషులు ఏదో ఓటింగ్ వేసి డిసైడ్ చేయలేదు. దేవుడు అప్పటికే సంఘానికి ఇచ్చిన పుస్తకాలను వాళ్ళు గుర్తించారు, అంతే. అయితే మరి బైబిల్ ఇంతకాలం ఎలా నిలిచి ఉంది? అప్పట్లో జిరాక్స్ మిషన్లు లేవు, కంప్యూటర్లు లేవు. మరి ప్రతి కాపీని చేత్తోనే రాయాలి. మరి చేత్తో రాసేటప్పుడు తప్పులు పోవాలి కదా, ఎక్కడో చోట మిస్టేక్స్ జరిగే ఉంటాయి కదా. అంటే యూదుల్లో స్క్రైబ్స్ లేదా లేఖకులు అనే ఒక గుంపు ఉండేది. వీళ్ళు బైబిల్ని కాపీ చేయడానికి తమ జీవితాన్ని అంకితం చేశారు. వాళ్ళ రూల్స్ తెలిస్తే మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. వాళ్ళు దేవుని పేరైన యెహోవా అనే పేరును రాయాల్సి వచ్చినప్పుడల్లా ఒక కొత్త పెన్ను తీసుకొని రాసేవారు. స్నానం చేసి మరీ రాసేవారు. ఒక పేజీ రాశాక అందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో లెక్క పెట్టేవారు. ఒరిజినల్ కాపీలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో కొత్త కాపీలో కూడా అవే ఉండాలి. ఒక్క అక్షరం తేడా వచ్చినా ఆ మొత్తం చర్మాన్ని కాల్చేసేవారు. అంత నిబద్ధతతో రాశారు కాబట్టే 1000 సంవత్సరాల తర్వాత కూడా బైబిల్ చెక్కు చెదరలేదు. దీనికి సాక్ష్యార్థం, నిదర్శనం ఏంటంటే డెడ్ సీ స్క్రోల్స్. 1947లో ఒక గొర్రెల కాపరికి ఒక గుహలో కొన్ని పురాతన జాడీలు దొరికాయి. అందులో పాత నిబంధన గ్రంథపు చుట్టలున్నాయి. అవి క్రీస్తు పూర్వం నాటివి. మనం ఇప్పుడు చదువుతున్న బైబిల్తో వాటిని పోల్చి చూస్తే 99.9% సరిగ్గా సరిపోయింది. ఇది దేవుడు తన వాక్యాన్ని కాపాడుకున్నాడు అనడానికి అతిపెద్ద సాక్ష్యం. ఆదిమ సంఘం తర్వాత సుమారు 4వ శతాబ్దంలో సెయింట్ జెరోమ్ అనే పండితుడు బైబిల్ను హీబ్రూ, గ్రీకు భాషల నుండి అప్పటి అధికారిక భాష అయిన లాటిన్లోకి అనువదించాడు. దీనినే వల్గేట్ అంటారు. 1000 సంవత్సరాల పాటు ఇదే ప్రామాణిక బైబిల్గా ఉంది. అయితే కాలక్రమేణా లాటిన్ భాష సామాన్య ప్రజలకు అర్థం కాకుండా పోయింది. కేవలం పోపులు, మతాచార్యులు మాత్రమే చదవగలిగే భాషగా అది ఉండిపోయింది. సామాన్యుడికి దేవుని వాక్యం అర్థం కాకూడదు, చర్చి చెప్పిందే వినాలి అనే కఠినమైన నియమాలు అప్పట్లో ఉండేవి. 14వ శతాబ్దంలో జాన్ విక్లిఫ్ అనే దైవజనుడు దేవుని వాక్యం ప్రజలందరికీ అర్థం కావాలి అని నమ్మాడు. అందుకే లాటిన్ నుండి ఇంగ్లీష్ భాషలోకి బైబిల్ని అనువదించాడు. ఆ రోజుల్లో ప్రింటింగ్ మిషన్లు లేవు కాబట్టి ఒక్కొక్క బైబిల్ను చేతితో రాసేవారు. ఒక బైబిల్ రాయడానికి 10 నెలలు పట్టేది. విక్లిఫ్ చేసిన ఈ పనికి మతాధికారులు మండిపడ్డారు. ఆయన చనిపోయిన 40 ఏళ్ల తర్వాత ఆయన సమాధిని తవ్వి ఎముకలను బయటకు తీసి వాటిని కాల్చి బూడిదను నదిలో కలిపేశారు. అంతగా అతన్ని వాళ్ళు ద్వేషించారు. ఇక బైబిల్ చరిత్రలో మనం ఎప్పటికీ మర్చిపోకూడని పేరు విలియం టిండేల్. ఇతను ఒక గొప్ప పండితుడు. పొలం దున్నే రైతుకు కూడా దేవుని వాక్యం అర్థం కావాలి అన్నది ఆయన కల. విక్లిఫ్ లాగా లాటిన్ భాష నుండి కాకుండా మూల భాష అయిన హీబ్రూ, గ్రీక్ భాషల నుండి బైబిల్ను ఇంగ్లీష్లోకి అనువదించిన మొదటి వ్యక్తి విలియం టిండేల్. కానీ ఇంగ్లాండ్ రాజు, మతాధికారులు ఆయన దేశం నుండి తరిమేశారు. ఆయన వేరే దేశాల్లో తలదాచుకుంటూ రహస్యంగా అనువాదం పూర్తి చేశాడు. వాటిని బియ్యం బస్తాల్లో, వస్త్రాల మూటల్లో దాచి ఇంగ్లాండ్కు పంపేవారు. చివరికి ఒక నమ్మక ద్రోహి వల్ల టిండేల్ పట్టుబడ్డాడు. 1536లో ఆయన్ను ఒక స్తంభానికి కట్టేసి గొంతు నులిమి
ఆపై సజీవ దహనం చేశారు. మంటల్లో కాలిపోతూ కూడా ఆయన ఆఖరిగా పలికిన మాటలు, ప్రభువా, ఇంగ్లాండ్ రాజు కళ్ళు తెరువు, లార్డ్ ఓపెన్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్స్ ఐస్. ఆయన ప్రార్థన ఫలించింది. ఆ తర్వాత కొద్ది కాలానికే కింగ్ జేమ్స్ ఇంగ్లీష్ బైబిల్ను అధికారికంగా విడుదల చేశాడు. టిండేల్ అనువాదమే దానికి 90% ఆధారం. దేవుని వాక్యం వ్యాపించడానికి దేవుడు సాంకేతికతను కూడా వాడుకున్నాడు. 1450 ప్రాంతంలో జోహన్నాస్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ను కనిపెట్టాడు. ప్రపంచంలో మొట్టమొదటిగా ఆ మిషన్లో ప్రింట్ అయిన పుస్తకం ఏంటో తెలుసా? బైబిల్. అప్పటి వరకు చేతితో రాస్తే కొన్ని నెలలు పట్టేది. కానీ ఇప్పుడు 1000 కాపీలు రోజుల వ్యవధిలో ముద్రించబడ్డాయి. చీకటిలో ఉన్న యూరప్ ఖండం దేవుని వాక్య వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగు మన భారతదేశానికి కూడా వచ్చింది. మన తెలుగు బైబిల్ వెనుక కూడా ఎంతో మంది త్యాగం ఉంది. బెంజమిన్ షుల్జ్, గార్డెన్, లైమన్ జ్యూయెట్ వంటి మిషనరీలు మన దేశానికి వచ్చారు. వారికి తెలుగు రాదు, ఇక్కడ వాతావరణం పడదు. మలేరియా వంటి రోగాలతో బాధపడుతూ తమ భార్యలను, పిల్లలను సమాధులు చేస్తూ కూడా మన కోసం తెలుగు భాషను నేర్చుకొని రాత్రింబవళ్ళు కష్టపడి బైబిల్ని అనువదించారు. మన చేతిలో ఉన్న ఈ గ్రంథం వారి కన్నీళ్లకు ప్రతిఫలం. బైబిల్ ఆకాశం నుండి ఊడిపడలేదు. అది రాళ్ల మీద, రెల్లు మొక్కల మీద, జంతువుల చర్మాల మీద రాయబడింది. అది రాజుల భవనాల్లో, చెరసాల గదుల్లో, ఎడారి గుడారాల్లో రాయబడింది. 1000 సంవత్సరాలు గడిచినా, సామ్రాజ్యాలు కూలిపోయినా, రాజులు గతించినా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రం ఇంకా నిలిచే ఉంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం కేవలం మనుషుల మాట కాదు, అది జీవము కలిగిన దేవుని వాక్కు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అని ఈ వచనంలో చూస్తాం. ఈరోజు మనం చాలా ఈజీగా షెల్ఫ్లో నుండి బైబిల్ తీస్తాం, లేదా ఫోన్లో బైబిల్ యాప్ ఓపెన్ చేస్తాం. కానీ దీని వెనుక 1500 సంవత్సరాల చరిత్ర ఉంది. 40 మంది రచయితల శ్రమ ఉంది. ఎంతో మంది అమరవీరుల రక్తం ఉంది. అన్నిటికంటే మించిన దేవుని ప్రేమ ఉంది. ఇంత గొప్ప గ్రంథం మీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని అలాగే మూసి ఉంచకండి. పరిశుద్ధ గ్రంథం ఒక లైబ్రరీ, దాన్ని అన్వేషించండి. బైబిల్ ఒక లవ్ లెటర్, దేవుడు మన కోసం పంపిన ప్రేమ లేఖది. ఆయన మీతో ఏం మాట్లాడుతున్నాడో చదవండి. మన ఆత్మీయ స్థితిని చూసుకోవడానికి బైబిల్ ఒక అద్దం లాంటిది. ఒక చిన్న మాట అడుగుతాను, ఈరోజు మీ ఇంట్లో బహుశా దుమ్ము పట్టి మూలక పడి ఉన్న ఆ బైబిల్ గ్రంథం విలువ మీకు నిజంగా తెలుసా? ఇది కేవలం నల్ల అట్టతో, లోపల తెల్ల పేపర్ల మీద నల్ల అక్షరాలతో ముద్రించిన సాధారణ పుస్తకం కాదు. దీనిలో ఉన్న ఒక్కో పేజీ వెనుక, ఒక్కో అక్షరం వెనుక చరిత్రలో ఎవరో ఒకరు చిందించిన నెత్తుటి చుక్క దాగి ఉంది. ఆలోచించండి. విలియం టిండేల్ లాంటి గొప్ప దైవజనులు మంటల్లో కాలిపోతూ కూడా ఆఖరి శ్వాస వరకు పోరాడింది దీనికోసమే. కేవలం ఈ పుస్తకం మన చేతుల్లోకి రావడానికే కాదు. 1000 మైళ్ళ దూరం నుండి వచ్చిన మిషనరీలు తమ భార్యా బిడ్డల సమాధులను ఈ నేల మీదే కట్టి కన్నీళ్లతో ఈ గ్రంథాన్ని మన తెలుగు భాషలోకి మార్చింది ఎందుకోసం? మీరు ఈరోజు దేవుని ప్రేమను చదువుకొని బ్రతకాలని. అంతటి త్యాగంతో హతసాక్షుల పునాదుల మీద వచ్చిన ఈ జీవగ్రంథాన్ని ఈరోజు మనం ఎంత తేలికగా పక్కన పెట్టేస్తున్నాం, ఎంత సులువుగా నిర్లక్ష్యం చేస్తున్నాం. సోదరుడా, సోదరి, ఈ బైబిల్ని తెరవడానికి నీకు సమయం లేదా? గుర్తుపెట్టుకో, లోకంలో అందరూ నిన్ను విడిచిపెట్టిన రోజు, నాకు ఇక దిక్కు లేదు, దారి లేదు అని నీవు ఒంటరిగా ఏడుస్తున్న రోజు, నిన్ను ఓదార్చేది, నీకు దారి చూపించేది ఈ గ్రంథం మాత్రమే. నాకు బ్రతుకైపోయింది, నాకు మార్గం లేదు అని అనుకుంటున్నావేమో. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని నీ చెయ్యి పట్టుకుని నడిపించే ఒక స్నేహితుడు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. నా పక్షాన ఎవరూ లేరు, నేను అనాథను అని కృంగిపోతున్నావా? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని నీ పక్కనే నిలబడే ఒక గొప్ప తండ్రి ఈ గ్రంథంలో ఉన్నాడు. రేపేమవుతుందో, నా భవిష్యత్తేంటి అని భయంతో వణికిపోతున్నావా? భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేనే నీ దేవుడను అని నీ భుజం తట్టి ధైర్యం చెప్పే గొప్ప రక్షకుడు ఈ గ్రంథంలోనే ఉన్నాడు. నా వల్ల కాదు, నా శక్తి అంతా అయిపోయింది, నేను ఓడిపోయాను అని చేతులెత్తేస్తున్నావా? నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అని నీలో కొత్త బలాన్ని, నూతన ఉత్సాహాన్ని నింపే శక్తి ఈ గ్రంథంలో ఉంది. నేను ఎంతో పాపం చేశాను, నాకిక క్షమాపణ దొరుకుతుందా, దేవుడు నన్ను ఇక ప్రేమిస్తాడా అని కుమిలిపోతున్నావా? నీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, హిమము వలె తెల్లగా మార్చెదను అని నీ మరకలను కడిగేసే గొప్ప ప్రేమ ఈ గ్రంథంలోనే ఉంది. నన్నెవరూ పట్టించుకోవట్లేదు, నన్ను అందరూ చులకనగా చూస్తున్నారు, నేను ఎవరికీ అక్కర్లేదని బాధపడుతున్నావా? తల్లి తన బిడ్డను మరుచునా, ఆమె మరిచినను నేను నిన్ను మరువను. ఇదిగో నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అని నిన్ను గుండెలకు హత్తుకునే సృష్టికర్త ఈ గ్రంథంలో ఉన్నాడు. డబ్బుంది, పేరుంది, కానీ మనశ్శాంతి లేదు. ఏదో వెలితి నన్ను వేధిస్తోంది అని అలసిపోయావా?
ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని పిలిచే శాంతిదూత ఈ గ్రంథంలో మాత్రమే ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం నీ జీవితాన్ని కట్టేది, కూలిపోతున్న నీ కుటుంబాన్ని నిలబెట్టేది, చనిపోయిన నీ ఆశలకు తిరిగి ఊపిరి పోసేది ఈ దేవుని వాక్యమే. ప్రపంచంలో ఏ పుస్తకం నీకు ఇవ్వలేని నెమ్మదిని ఈ బైబిల్ ఇస్తుంది. ఈరోజే ఆ గ్రంథాన్ని తెరువు, ఆ గ్రంథంలో ఉన్న దేవునితో మాట్లాడు. ఆయన నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఇది మరణించిన వ్యక్తి రాసిన పుస్తకం కాదు. నీ కోసం మరణాన్ని గెలిచి 3వ రోజు తిరిగి లేచి సజీవంగా ఉన్న దేవుడు రాసిన ప్రేమ లేఖ. ఈ రోజు నుంచైనా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతావా? జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. యేసుక్రీస్తు రాకడను గురించిన అనేక విషయాలు తెలుగులో ఈ బుక్ ద్వారా అందించడం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రపంచ పరిస్థితి, ఏఐ టెక్నాలజీ, రాజకీయాలు ఏ విధంగా దేవుని రాకడను హెచ్చరిస్తున్నాయని అనేక విషయాలు ఈ బుక్ ద్వారా మీ ముందుకు తెచ్చాం. ఈ విషయాలు ఈ అంత్య దినాలలో ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్కు వాట్సాప్ చేయడం ద్వారా ఇప్పుడే ఈ పుస్తకాన్ని ప్రీ ఆర్డర్ చేసుకోండి. మన రక్షకుడు జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.